హాయ్, ఇక్కడ చూపించేదైతే హెల్దీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత అంటే బ్రోకలీ తినలేని వాళ్ళు, చేదనిపిస్తుంది అనేవాళ్ళు మంచిగా బాయిల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, వెజ్జీస్ అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందే ఎందుకు వేస్తున్నానంటే ఎగ్ వేసాక సరిగ్గా మిక్స్ అవ్వదు. ఆ తర్వాత 2 ఎగ్స్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి, అంతా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని, నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, నా దగ్గర అదే ఉంది. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ అయ్యాక పక్కన పెట్టేసి తర్వాత మరి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఇది ఉంటుంది కదా ఆమ్లెట్కి, అది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఒకే చోట పడకుండా ఈవెన్గా కొంచెం పల్చగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని, మరి అంత పల్చగా కాదు, విరిగిపోతుంది. ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ దాని మీద పెట్టుకున్న తర్వాత మంచిగా హీట్ అయ్యాక ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాం కదా, ఇది ఫ్లిప్ చేస్తే కట్ అయిందని నేను 2 పీసెస్ చేసేసాను. నచ్చితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్.